హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరూ ఇది నా రిక్వెస్ట్. నేను 59 సబ్స్క్రైబర్స్తో మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 143 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ మీ లవ్కి మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మిగతా వాళ్ళు కూడా చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు ఏం చూపించాలనుకుంటున్నానంటే మనం రెస్టారెంట్లో కాస్ట్లీగా మనకు పెట్టే క్రిస్పీ కార్న్ అనమాట. బార్బిక్యూలో స్టార్ట్ అయింది. చాలామంది చాలా ఇష్టంగా తినేదనమాట. నేనైతే 100కి 6 స్వీట్ కార్న్ ఇచ్చారు. ఆ బత్తులు నేను తొక్కలు తీసేసి మా హస్బెండ్కి ఇచ్చాను. మా హస్బెండ్ మా బాబు కలిసి మొత్తం ఒలిచేసి ఇచ్చారనమాట. మనమే ఒలిచి మనమే చేయాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది కదా. సో వాళ్ళు ఒలిచి ఇచ్చాక నేను వాటిని నీట్గా వాష్ చేసి బాయిల్ చేశానమాట. 80% కుక్ అయితే చాలు, మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు. 80% కుక్ అయిన తర్వాత కూల్ వాటర్ వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడితో ఇంక కుక్ అవ్వడం ఆగిపోతుంది. అలా ఉంచేస్తే ఇంకా కుక్ అవుతుంది కదా ఆ వేడికి. సో నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్ చిన్న ముక్కలుగా, కరివేపాకు చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చి, అల్లం గ్రేట్ చేసుకుని, ఇంకా అల్లం అవసరం లేదు దీంట్లో. ఇంకా వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కార్న్ ఉడికించిన వాటిల్లో చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, నెక్స్ట్ ఇంకా కొద్దిగా చిటికెడు పసుపు, ఇంకా మిరియాల పొడి ఉంటుంది కదా, మిరియాల పొడి 1/2 టీ స్పూను, కార్న్ఫ్లోరు, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంకా మనం వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదు. కార్న్ఫ్లోర్ ఇలా పొడి పొడిగా ఉండేలాగా జస్ట్ అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఈలోపు మనం బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగా వస్తాయి. సో తడి ఉంటే మళ్ళీ అవి అంటుకుపోయి ముద్ద ముద్దగా వస్తాయి. సో ఆయిల్ హీట్ చేసుకున్న దాంట్లో ప్యాన్లో ఈ క్రిస్పీ మనం కలిపి పెట్టుకొని కార్న్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం స్ట్రైనర్లో వేసి ఆయిల్ లేకుండా స్ట్రైనర్లో వేసుకుంటే కిందకి వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే. సో అలాగే మిగతావన్నీ కూడా ప్రాసెస్ మొత్తం చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయించుకుని పక్కన పెట్టుకుని, మళ్ళీ అదే బాండీలో మిగిలిన ఆయిల్ తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, ఇవి చాలు. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా వేసుకోవచ్చు. సో వేసుకుని ఇది ముఖ్యంగా హైలో పెట్టే చెయ్యాలి. సో హైలో పెట్టే ఇదంతా వేపుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేసుకున్నాం కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. సో ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతే, చాలా ఈజీ, సింపుల్గా హెల్దీ స్నాక్ అనమాట. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా తినచ్చు. సో ఈజీగా, సింపుల్గా, హెల్దీగా అయిపోయి ఇంట్లో స్నాక్. మనం బయట ఆర్డర్ చేస్తే 320 ప్లేట్, అదే ఈజీగా 100 రూపీస్కి మనకు 6కి ఇచ్చారు. నేను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను, చాలా ఉన్నాయి. మనం ఒక ట్రిప్కి కొద్దిగా ఒక 2 కార్న్ తీసుకుంటే ఇంత అవుతుంది. కొంచెం శ్రమ అనుకోకుండా డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఇలా ఇంట్లో ఈజీగా హెల్దీగా చేసుకోవచ్చు. అండ్ బయట హైజీనిక్గా కూడా చెయ్యరు కదా. సో సండే టైం ఇలా తినాలనిపించినప్పుడు పిల్లలకి మీకు ఈజీగా చేసుకునే స్నాక్. అండ్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.